ముందుగా వేదిక మీద ఆశీనులైనటువంటి స్వామీజీ గారికి, మా గురువు గారు గోపాల ప్రసాద్జీ గారికి మరియు పెద్దల గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాతృమూర్తులకి, సోదరులకి, సోదరిమణులకి మరియు నా తోటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీటిలో భాగంగా నేను హిందూ సమ్మేళనంలో పాల్గొనడం ఇది 2వసారి. మొదటగా కామారెడ్డి జిల్లాలో పాల్గొన్నాను. ఇక్కడ జనగాం జిల్లాలో నేను పాల్గొనడం మొదటిసారి. మొట్టమొదటిగా భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది, ప్రముఖ పాత్ర వహిస్తుంది. అది ఏ విధంగా అంటే, భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశ అభివృద్ధిలో మొదటి ప్రాముఖ్యతను వహిస్తుంది అన్నమాట. భారతదేశ అభివృద్ధి అనేది కుటుంబంతోనే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి తాను వ్యక్తిగా కాకుండా తన కుటుంబానికే కాకుండా సమాజానికి కాకుండా దేశానికి ముఖ్యంగా అన్నింటిలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. కాబట్టి ఈ కుటుంబంలో మొట్టమొదటిగా తల్లిదండ్రులదే మొదటి పాత్ర వహించాల్సి ఉంది. దేశ అభివృద్ధి అనేది ఒక యువత చేతుల్లోనే ఉంటుంది. ఆ యువతను తీర్చిదిద్దే బాధ్యత కుటుంబంతోనే మొదలవుతుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీని దేవతగా పూజింపబడుతుందో అక్కడ దేవతలు వసించి ఉంటారు. అవునా? కాబట్టి భారతదేశంలో తప్ప ఏ ఇతర దేశంలో కూడా స్త్రీని దేవతగా కొలిచే సాంప్రదాయం ఎక్కడా లేదు. అలాంటి ఈ భారతదేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నా దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నా వంతుగా చాటి చెప్పాలి అనే సంకల్పంతో నేను మీ ముందుకు వచ్చాను. కుటుంబంలో ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలకు విద్యనే కాకుండా విలువలతో పెంచాలి. విద్య అనేది పాఠశాలలో మామూలుగా వాళ్ళు నేర్పిస్తారు. విలువలు అనేది ఎక్కడ నేర్చుకోవాలి? మన కుటుంబంతోనే మొదలవుతుంది. అది ప్రాచీన కాలంలో ముందు చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పిన్నిలు, బాబాయిలు, అత్తమ్మలు అలా చెప్పుకుంటూ పోతే పెద్దలందరూ ఉండేవాళ్ళు. ఆ కుటుంబంతో మన పిల్లలు పెరిగేవాళ్ళు. ఒకరు మన ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి అని మన పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి వల్ల పిల్లలు వారి విలువలు నేర్చుకోలేకపోతున్నారు. ఆ కాలంలో వారికి విలువలు అనేవి సహజ సిద్ధంగానే వారి పెద్దవాళ్ళ వల్ల సహజ సిద్ధంగానే వచ్చేవి. కానీ ఇప్పుడు విలువలు నేర్పించాల్సి వస్తుంది. కావున మనమందరం కూడా మన పిల్లలకి విలువలు నేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా సమాజ అభివృద్ధి అనేది, దేశాభివృద్ధి అనేది కుటుంబంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబం అన్నాక ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో బిజీగా ఉంటారు. నేను పనులు చేసుకోవద్దు అని చెప్పట్లేదు. మీ పనులు చేసుకుంటూ రోజులో కనీసం ఒక్కసారైనా మీ కుటుంబానికి ఒక టైం అంటూ కేటాయించండి, ఒక సమయం అంటూ కేటాయించండి. మీ పిల్లల కోసం ఒక సమయం కేటాయించుకోండి. అది పొద్దున్న, సాయంత్రమా, మధ్యాహ్నమా, లేదా ఎప్పుడో ఒకసారి మీ కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకోండి. అలా భోజనం చేస్తూ మాట్లాడుకుంటే వారి కడుపులు నిండడమే కాకుండా వారి మనసులు కూడా నిండుతారండి. ఆ విధంగా మీకంటూ ఒక సమయం కేటాయించుకోండి. వారానికి ఒక్కసారైనా మీ కుటుంబంతో కలిసి మీ పిల్లలు తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ భజనలు, కీర్తనలు కానీ ఆలయంలో కాసేపు అలా గడిపి రండి. ఆలయంలోకి వెళ్ళి రావడం అనేది పిల్లల్లో భక్తి, క్రమశిక్షణ అనేది పిల్లలు నింపుతున్నారు. అక్కడికి వెళ్ళడం వల్ల మన మైండ్కి ఒక పీస్ఫుల్నెస్ అనేది అందిస్తుంది. అలా చేయడం వల్ల దేవుడిపైన భక్తి అనేది కలుగుతుంది పిల్లల్లో. అలా మీకు దేవాలయానికి వెళ్ళడం కుదరలేదు. అలాంటప్పుడు మీ ఇళ్ళలో మీ పిల్లల్ని మాతృమూర్తులు మీరు పూజలు చేసేటప్పుడు మీ పిల్లల్ని ఆ పూజలో పాల్గొనేటట్టు చూసుకోండి.
అంటే బొట్టు పెట్టియడం కానీ మాల వేయడం కానీ, సాయంత్రం మనం ఇళ్ళలో తులసి మాత దగ్గర దీపం వెలిగిస్తాం. ఆడపిల్లలే చెప్పాలి, అమ్మ సాయంత్రం సంధ్యా వేళకి దీపం వెలిగించి రాదు. అది మనం చిన్నతనం నుండే నేర్పించాలి పిల్లలకి. 30 గంటలకే మాలే పండుగ అంటాం కదా. పెద్దలైన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్న ఏం నేర్పించారు అనే క్వశ్చన్ రాకుండా చూసుకోండి. అది మన సాంస్కృతిక సాంప్రదాయాన్ని విలువల్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. పెద్దగా ఆస్తులు అంతస్తు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఈ రోజుల్లో. పిల్లలకి విలువలు ఇస్తే చాలండి. బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరి పిల్లలు అంటే పలానా పిల్లలు, పలానా వాళ్ళ పిల్లలు పిల్లల్ని దేవాలయానికి పంపాలి, తర్వాత నేర్పించాలి మరి మీ కుటుంబంలో నేర్పిస్తున్నారు చెప్పండి. మీరు వస్తే ఆ వీడియోలో నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 6 సంవత్సరాలు, పాప వచ్చేసి 5 సంవత్సరాలు. నా పాపకి నా బాబుకి అంటే నా బాబు కడుపులో ఉన్నప్పటి నుండి నేను భగవద్గీత శ్లోకాలు, ఇతిహాసాలు, రామాయణాలు అలాంటివి చదవడం ప్రారంభించాను. నాకు మొదటిగా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నిజమే చెప్తున్నా, నాకు మొదటిగా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా పిల్లలు చదువు పిల్లలు అంటే గర్భస్థలం ఉండే వారు నేర్చుకుంటారు అంటే నేను అంత బిలీవ్ చేయలేదు. పిల్లలు కడుపులో ఉన్నది ఎక్కడ నేర్చుకుంటారు అని చెప్పేసి అనుకున్నాను. కానీ వారు చెప్పారు కదా, చేసి చూద్దాం అని చెప్పేసి నా రూమ్లో ఏదైతే చూసినామో శ్రీకృష్ణుడే నచ్చినట్టు పోస్టర్స్ పెట్టుకున్నాను. రామాయణాలు, ఇతిహాసాలు, భాగవతం ఎప్పుడు కూడా చదువుతూనే ఉన్నాను. వాడు పుట్టిన తర్వాత రామాయణం, భగవద్గీత, భగవంతుడు, ధర్మము వాటిపైనే క్వశ్చన్స్ వేస్తాడే తప్ప ఇతర ఏ క్వశ్చన్ వేయడు. వాడు ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా వస్తే నమస్కారం, జై శ్రీరామ్ అని సంబోధిస్తాడు. ఎవరికి కూడా హాయ్ హాయ్ ఏమిటో ఇంట్లో హాయ్. ఇంకా భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తాడు. మరి కుటుంబంలో భర్త మీకు సహకరిస్తారా, సహకరించారా? నా భర్త వారు నా ముందు వెంట ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్నాను. నేను ఇక్కడ ఉండడానికి కారణం వారేజీ. వచ్చారు కాబట్టి లేకుండా చెప్తున్నా భయం కాదు నాది. వారు నాకు ఉన్నారు కాబట్టి, అంటే పెళ్లికి ముందు నేను బయటకి వెళ్ళేదాన్ని కాదు. అసలు ఎక్కడన్నా స్టేజ్ ఎక్కాలంటే భయం వేసేది. నాకు వివాహానంతరం నీకు ఈ టాలెంట్ ఉంది, నువ్వు మాట్లాడగలవు, నువ్వు ఏదైనా చేయగలవు, నీ లోపల టాలెంట్ ఉంటే నీకే తెలియదు అని చెప్తుంటే నాకు భయం వేసేది. చాలా తనతో పాటు నాకు ఎంఎస్డబ్ల్యూ, బిఎడ్, ఎంఏ ఎకనామిక్స్ చేశాను. వెళ్ళి తర్వాత ఇవన్నీ ఇంకా చదువులు నీకు ఇంట్రెస్ట్ ఉందా, నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అని నాకు వాటికి తెలుసుకొని నా ఇష్టానుసారం నన్ను అన్ని చదువులు చదివించారు. నా ముందుండి నన్ను నడిపించడానికి కారణం నా శ్రీవారే. సో ప్రతి ఒక్క భార్య వెనుక ఇలాంటి భర్త ఉంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇక్కడ ఉంటారండి. సో అందరూ కూడా మాతృమూర్తులందరికీ ప్రతి ఒక్కరు కూడా భర్తలు వారి మనసులో ఏముంది అనేది తెలుసుకోండి. వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, వాటిని గౌరవించండి. అలా కానీ ఇప్పటికీ గౌరవించండి కాదు. మన దేవతలు సైతం ఆడవారికి పెద్ద ఇచ్చారు. అది ఎలా అంటారా? ఫస్ట్ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారు? దేవతలలో రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ భూమాత, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరస్వతి మాత, డిఫెన్స్ డిపార్ట్మెంట్ దుర్గామాత, వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గంగామాత, ఇంకా ఫినాన్స్ డిపార్ట్మెంట్ లక్ష్మీదేవి. ఇలా చెప్పుకుంటూ పోతే దేవతలు సైతం ఆడవారికి ఇచ్చారండి పెద్ద సంఖ్యలో. మనం ఎంత అండి ఇంకా మానవులం. ఆడవారిని గౌరవించడంలో ఎలాంటి తప్పు లేదండి. ఒక ఇంట్లో స్త్రీ ఆనందంగా ఉంది అంటే ఆ ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుందండి. ఇది ఫ్యాక్ట్ ఖచ్చితంగా.
మగవారికి కూడా చెప్తానండి. అంటే మా డిపార్ట్మెంట్ అయిపోయింది, ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్ మా పేరు ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకెళ్ళాం. మా పేరు పక్కన ఆఫీస్ నుండి వస్తారండి. ఆఫీస్కి వచ్చాక మనం కార్తీక దీపం చక్రవారం సీరియల్, ఆ సీరియల్ ఈ సీరియల్ అని కూర్చుంటాం. ఏమే కాఫీ తెచ్చే ఏంటంటే ఇందులో సీరియల్ అయిపోయి తెచ్చిస్తాను అంటాం కదండి. సో సీరియల్స్కి సినిమాలకి అడెక్ట్ అవ్వకుండా కాస్త సమయం మీ భర్తలకి మీ పిల్లలకి కూడా కేటాయించింది. మీ పిల్లలు సాయంత్రం స్కూల్లో నుండి ట్యూషన్స్ నుండి వస్తారు. వాళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం చదువుతున్నారు, మీ టీచర్ ఏం చెప్పింది, ఎక్కడికి వెళ్ళాలి అంటూ వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వండి, వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయండి. ఈ సీరియల్స్కి అడెక్ట్ అవ్వకుండా కొంచెం కొద్దిసేపు అంటే కంప్లీట్ అడెక్ట్ అవ్వకుండా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మీ సినిమాకి అడెక్ట్ అవ్వండి. అది మీ ఇంట్లో అందరిలో కూడా ఆనందం నింపుతుంది. మీకు ఆర్థికంగా చూసుకుని కూర్చున్నారు అనుకోండి, మీ ఇంట్లో అది మారిపోతుందండి. అది అవ్వకుండా చూసుకోండి. ఇంకా ప్రతి ఒక్కరి ఇళ్లలో సినిమా హీరోల చిత్రపటాలు, హీరోయిన్ల చిత్రపటాలు కాకుండా మన దేశంలో మహనీయులు చాలా మంది ఉన్నారు. వారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వారి యొక్క జీవిత చరిత్రను మన పిల్లలకి చెప్పండి. వారి స్ఫూర్తిదాయక మన పిల్లలు నింపండి. ప్రతి ఒక్కరు కూడా నీటిని పొదుపు చేయండి, పర్యావరణాన్ని రక్షించండి. ఈ మధ్య పుట్టినరోజులకి పండుగలకి శుభకార్యాలకి గిఫ్ట్లు ఇచ్చుకుంటాం కదా, అలా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం తీసుకునేటప్పుడు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి. వారికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి. వారికి మీ పిల్లల పుట్టినరోజు నాడు కేక్స్ కట్ చేయడం కాకుండా ఒక మొక్క నాటించండి మీ పిల్లలతో. ఆ విధంగా కూడా మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం. పురాతన కాలంలో చాలా మంది మన పెద్దవాళ్ళు మట్టి పాత్రని ఉపయోగించేవారు, అవునా? సో ఇప్పుడు కూడా మనం మట్టి పాత్రని బ్యాగుని ఉపయోగించడానికి కొంచెం కొంచెంగా, ఒకేసారి చెప్పట్లేదు, కొంచెం కొంచెంగా మానేసి వీటిని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.